అనిల్ చౌహాన్ ఏమంటున్నారంటే భారతదేశానికి ఇటు రెండు అణ్వస్త్ర దేశంతో పొంచి ఉంది ప్రమాదం, కాబట్టి అణుయుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆధునిక యుద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత మోడర్న్ వార్ఫేర్లో ముఖ్యంగా రోబోటిక్స్ అని, ఏఐ వార్ఫేర్ అని, డ్రోన్ టెక్నాలజీ అని, ఈ బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ టెక్నాలజీని ఉపయోగించిన యుద్ధాలు చాలా డేంజరస్గా భీకరంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి యుద్ధాలకి భారతదేశం ప్రిపేర్ అవ్వాలి. త్రివిధ దళాలు సిద్ధంగా ఉండండి. మళ్ళీ ఇంకొక ఆయన మాట చెప్తున్నాడు, భూతల యుద్ధం. ఒక రకంగా ఇప్పుడు భూతల యుద్ధం రష్యా ఉక్రెయిన్లో జరుగుతుందండి. ఎంత దారుణంగా జరుగుతుందో చూడండి. అటువంటి యుద్ధానికి కూడా ఉండాలి. అంటే మౌంటేనియస్ వార్ఫేర్ అంటారు. ఇప్పుడు ఇండియా చైనాల మధ్య ఏమున్నాయండి? 4000 కిలోమీటర్లు మౌంటేనియస్ ఉన్నాయి. అదేవిధంగా భారత్ బంగ్లాదేశ్ 4000 కిలోమీటర్ల మధ్యలో ఏముంది? ప్లెయిన్ ఏరియా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏముంది? డెజర్ట్ ఉంది, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. అంటే అన్ని రకాల టెరిటరీస్ అంటారన్నమాట. 5 రకాల భూతలం ఉంటుంది అనమాట. 5 రకాలు టెరిటరీస్ అంటారు. ప్లెయిన్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్, మౌంటైన్స్, హిల్స్, రివరైన్ టెరిటరీ, డెల్టాయిక్ టెరిటరీ, తర్వాత ఫారెస్ట్ వార్ఫేర్ అంటారు. దారుణంగా ఉంటాయి అనమాట. వీటన్నింటికి మనం సిద్ధంగా ఉండాలని ఒక చిల్లింగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇప్పుడే ఎందుకు ఇచ్చారంటే అటు పాకిస్తాన్లో ఇష్యూ అలా జరుగుతుంది. పాకిస్తాన్లో ఆర్మీ జనరల్ వచ్చి దారుణమైన పరిస్థితుల్లో ఎప్పుడు భారత్పై